హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్ ఏంటి అంటే, ఎప్పటి వరకు ఇంతకు ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్ అనేవాడు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎంత క్వాలిఫైయింగ్, ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని మార్కులు ఉంటాయి అనేటటువంటి మీద డీటెయిల్ గా మనం వీడియో చేస్తున్నాం గతంలో. ఇప్పుడు మనం చేసే వీడియో ఏంటి అంటే, ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూలో ప్యానల్ బోర్డు మెంబర్స్ ఎవరుంటారు, ఈ రెండు. థర్డ్ వన్, సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ గాని, జీకే గాని, లేదనుకున్నట్లయితే ఇంగ్లీష్ గాని, జనరల్ ఇంటెన్స్ లో గాని ఏమేమి ఉంటాయి, అసలు ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత మ్యాథమెటిక్స్ వచ్చేసరికి బ్లూ ప్రింట్ 2019 పేపర్ ప్రకారము, 2020 పేపర్ ప్రకారము ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ చాప్టర్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ చాప్టర్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియో. దీంట్లో ఫస్ట్ ఇంటర్వ్యూ బోర్డులో ఎవరు ఉంటారు, మనం ఇప్పుడు ఓన్లీ 6th క్లాస్ సిలబస్ గురించే మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ బోర్డులో ఎవరెవరు ఉంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ బోర్డులో మనకు ఉండేది ఎవరు అంటే, సైకాలజిస్ట్ ఉంటారు, ఒక సైకాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, స్కూల్ యొక్క ప్రిన్సిపల్స్ ఉంటారు, ఆ పర్టికులర్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ఉంటారు. తర్వాత ఇంకెవరు ఉంటారంటే, ఆ పర్టికులర్ క్లాస్ యొక్క టీచర్ ఉంటారు, ఆ పర్టికులర్ క్లాస్ యొక్క సీనియర్ టీచర్ ఒక అతను ఉంటాడు. వీళ్ళు మొత్తం కలిపి అనమాట ఇంటర్వ్యూలో మన పిల్లవాడికి క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అయితే ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్ గా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, గుర్తు పెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి చెప్పు అంటాడు. అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి చెప్పు అంటాడు. 2, నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటాడు, నీ యొక్క బలాలు ఏంటి అని అడుగుతుంటాడు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా. 3, నీ యొక్క వీక్నెస్ ఏంటి అని అడుగుతుంటాడు. నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, అదే విధంగాను ఎక్కువగా అడిగేది ఏంటంటే నీ హాబీస్ ఏంటి అని అడుగుతుంటాడు. తర్వాత నువ్వు స్కూల్లో ఏమేమి ఈవెంట్స్ చేస్తున్నావు అని అడుగుతుంటాడు. ఎబిలిటీస్ అడుగుతుంటాడు, స్కూల్లో చేసినటువంటి ఎబిలిటీస్ అడుగుతుంటాడు, స్కూల్లో జరిగినటువంటి వాటి ఎబిలిటీస్ అడుగుతుంటాడు. అదేవిధంగా స్కూల్లోని మీ కాంపిటేటివ్ లో ఏమేమి పార్టిసిపేట్ చేసినావు, నీకు ఏంటి కాంపిటేటివ్ లో ఇష్టం అంటే, కొందరికి డిబేటింగ్ ఇష్టం ఉంటది, కొందరికి క్విజ్ ఇష్టం ఉంటది, కొందరికి ఎస్సే రైటింగ్ ఇష్టం ఉంటది, కొందరు ఖోఖో ఇష్టం ఉంటది. తర్వాత నువ్వు స్పోర్ట్స్ లో ఏం బాగా ఆడుతావు, నీకు స్పోర్ట్స్ ఏదంటే ఇష్టము, ఇలా. లేదా దాని మీద మనకు కొంచెం డెప్త్, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ క్రికెట్ ఇష్టము, ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఎంతమంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఇలా వాటి మీద. కీపర్ ఉంటాడు, వాళ్ళ 11 మంది ప్లేయర్స్ పేర్లలో బౌలర్స్ ఏమేమి ఉంటారు, బౌలర్స్, బ్యాట్స్మెన్, కీపర్లు, అట్లా చెప్తూ అలా అడుగుతూ ఉంటాడు. అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా. ఇది కాకుండాను మీ విలేజ్ కి సంబంధించినటువంటి, ఏ విలేజ్ నుంచి వచ్చాం, మీ విలేజ్ లో ఫేమస్ ఏంటి, మీ విలేజ్ లో సంబంధించిన ఫేమస్ గుళ్ళు ఏంటి, లేదా హిస్టారికల్ ఉన్నాయా ఏమైనా, అలాంటివి అడుగుతుంటారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ హిస్టారికల్ గానీ, ఒక డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి నదులు గానీ, లేదా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి టెంపుల్స్ గానీ, ఫేమస్ టెంపుల్స్ గానీ, వాటి గురించి అడుగుతూ ఉంటారు. ఇలా వీటి మీద మాత్రమే ఫ్రీక్వెంట్ గా, అంటే అవగాహన జీకే పై, కరెంట్ అఫైర్స్ పైన, సోషల్ జరుగుతున్నటువంటి అంటే సొసైటీలో ఉన్నటువంటి వాటిపైన ఎంతవరకు మీకు అవగాహన ఉంది అని ఇంటర్వ్యూ ప్యానల్ బోర్డు మెంబర్స్ అడుగుతూ ఉంటారండి. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతను మనకి మెరిట్ లిస్ట్ పెడతారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్లస్ వచ్చినటువంటి మార్కుల నుంచి, అంటే టెస్ట్ లో వచ్చినటువంటి మార్కులు, ఈ రెండింటిని కలిపి కన్సిడర్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ వాళ్ళు పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ లో మన పేరుంటే మనం సెలెక్ట్ అవుతామండి. ఇది మొత్తం ప్రొసీజర్. అయితే ఇంకొక వీడియో ఏంటంటే, సైనిక్ స్కూల్. ఇదే వీడియోలో ఇంకొక సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, సైనిక్ స్కూల్ పిల్లవాడి లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఆ పిల్లవాడి యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు తెలిసినటువంటి టీచర్స్ గాని, లేదా మీ ఇంటిలోని, లేదా మీ ఊరిలోని, లేదా మీకు
ఎవరైతే పరిచయం ఉంటారో బాగా చదువుకున్నటువంటి వ్యక్తులకి అడిగితే సైనిక్ స్కూల్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చెప్తారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫ్యూచర్. సైనిక్ స్కూల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్ అది 100% లైఫ్ లో సెట్ అయిపోయినట్లండి. ఎగ్జాంపుల్ కి మనకి సైనిక్ స్కూల్లో చదువుకున్న పిల్లవాడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ త్రిదళాలలోని మంచి ఆఫీసర్ పొజిషన్ లో ఉంటాడండి. ఫస్ట్ మంచి ఆఫీసర్ పొజిషన్ లో ఉంటాడు. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే ఐఐటీస్ లో గాని, ఐఐఎం లో గాని, ఎంబీబీఎస్ గాని లేదా బీటెక్, ఐఐటిలో బీటెక్ గాని చేసుకొని ఒక కంపెనీలో మంచి ప్యాకేజీలతో మంచి జాబ్స్ లో ఉంటారండి. లేదా సివిల్ సర్వీస్ లో గాని, గ్రూప్ 1 సర్వీస్ లో గాని మంచి సెటిల్మెంట్ లో ఉంటారండి. మీ పిల్లలు ఎవరికైనా కనుక్కోండి. ఇంటర్మీడియట్ వరకు సైన్స్ స్కూల్లో చదువుకున్న పిల్లవాడు, 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సైన్స్ స్కూల్లో చదువుకున్న పిల్లవాడు బ్రహ్మాండంగా వాడి లైఫ్ గురించి ఆలోచించక్కర్లేదండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఒకవేళ 6th క్లాస్ లో ఎంటర్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లవాడి యొక్క లైఫ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. 100% సక్సెస్, అంతే, ఫెయిల్యూర్ ఉండదు. ఇంకా చెప్పాలి అంటే నవోదయలో చదువుకున్నటువంటి పిల్లవాడికి 70 to 80% పిల్లవాళ్ళు మాత్రమే సక్సెస్ అయి ఉంటారు. కానీ సైన్స్ స్కూల్లో మాత్రం 100% సక్సెస్ అవుతారు, గ్యారంటీ. ఇది మనకి ఎగ్జాంపుల్ చాలా మంది తీసుకోవచ్చండి. మీ ఊర్లోని, మీ సరౌండింగ్ లో గానీ, లేదా మీ డిస్ట్రిక్ట్ లో గానీ, మీకు తెలిసిన వాళ్ళు గానీ, మీకు రిలేటివ్స్ గానీ ఎవరైనా ఒకరు ఉంటూనే ఉంటారు సైన్స్ స్కూల్ స్టూడెంట్. వాళ్ళ యొక్క పొజిషన్ మీరే కనుక్కోండి, నేను చెప్పనక్కర్లేదు. ఎగ్జాంపుల్ కి మన ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్, ఎంతో మంది కల్నాలు సైన్స్ స్కూల్లో చదువుకునే వాళ్ళు. మా ఊరు నుంచి, అంటే మా ఊరు వాళ్ళ మేనల్లుడు కూడా అతను ఆ కల్నాల్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే మా ఊరు నుంచి ఒక టీచర్ గారి యొక్క మేనల్లుడు, ఇంకొక టీచర్ గారి యొక్క మేనల్లుడు ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సైనిక్ స్కూల్లో చదివినటువంటి పిల్లవాడు చాలా 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 బాగుంటుందండి ఫ్యూచర్. మెంటల్ గాను, ఫిజికల్ గాను, నాలెడ్జ్ పరంగాను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఓకే, ఇది వాళ్ళ యొక్క ఫ్యూచర్ అండి. కాబట్టి మన పిల్లవాళ్ళు ఎందుకు సైన్స్ స్కూల్లో జాయిన్ అవ్వకూడదు, మన పిల్లవాళ్ళకి ఎందుకు రాకూడదు, మన పిల్లవాడు ఎందుకు అంత మంచి పొజిషన్ లో ఉండకూడదు అనేటటువంటి దాని మీద ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాలి. ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్పేటటువంటి క్లాస్ 100% గా చెప్తున్నా, నేను కాకుండా నా తోటి ఒక 4 ఫ్యాకల్టీస్, 5 ఫ్యాకల్టీస్ ఆల్మోస్ట్, అంటే నాతో 6 మెంబర్స్ ఫ్యాకల్టీస్ మీకు క్లాసెస్ యాప్ లోనైతేనేమి, ఆన్లైన్ సపోర్ట్ అయితేనేమి, టెస్ట్ సిరీస్ అయితేనేమి ఖచ్చితంగాను మేము అప్ టు ఎగ్జామ్ వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. మమ్మల్ని నమ్మి ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్ లో చేర్పించండి. మేము చెప్పినట్టు చేయమని చెప్పండి. ప్రాక్టీస్, సక్సెస్ ఎందుకు రాదో మనం చూద్దాం. సక్సెస్ అనేది కష్టపడినప్పుడు ఖచ్చితంగా వస్తుందండి. హార్డ్ వర్క్ ప్లస్ గుడ్ లక్ ఈక్వల్ టు సక్సెస్. సక్సెస్ కి సీక్రెట్ ఫార్ములా అంతేనండి. హార్డ్ వర్క్ లో కూడా స్మార్ట్ వర్క్ చేసుకోవాలండి. కాబట్టి ఈ విధంగాను మనం స్టూడెంట్ ని ప్రిపేర్ చేసి, ప్రాక్టీస్ చేసి, పేరెంట్ కూడా పార్టిసిపేట్ చేసి, మేము క్లాసులు చెప్పి యాప్ లో వినివి కాకుండాను పిల్లవాడికి దగ్గర కూర్చుని పెట్టుకుని 2 గంటలో 3 గంటలో కూర్చోబెట్టుకుని చదివించేటటువంటి బాధ్యత ఆ తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే ఖచ్చితంగాను మీ యొక్క బాలుడు లేదా బాలిక, అంటే మీ పాప లేదా బాబు ఖచ్చితంగాను నవోదయలో అయితేనేమి, సైన్స్ స్కూల్లో అయితేనేమి సెలెక్ట్ అయి తీరుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వేలు లక్షల ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పోస్తున్నామండి. ఒక్క 6 months పాటు మనం కూర్చుని పెట్టి చదివిస్తే లైఫే సెట్ అవుతుంది వాడికి, పిల్లోడికి, ఎస్పెషల్ అబ్బాయికి సైన్స్ స్కూల్. ఆ మాత్రం పేరెంట్స్ ఆలోచించండి ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నాను, లక్షలు పెట్టి చదివించినప్పటికీ కూడా సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదు నార్మల్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో. కానీ ఈ స్కూల్లో చదివినటువంటి ప్రతి సైనిక్ స్కూల్ విద్యార్థి సక్సెస్, అంతే, 100% సక్సెస్. ఇది పరిస్థితి సైన్స్ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులకి. ఓకే, మనం ఇప్పుడు చూసుకుందాం ఎగ్జామినేషన్. 6th క్లాస్ కి వెళ్ళబోయే పిల్లవాడి యొక్క ఎగ్జామినేషన్ కి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అనేది చూసుకుందాం. 6th క్లాస్ కి వెళ్ళబోయే పిల్లవాడికి ఉండేటటువంటిది 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 గా ఉంటది. అదే పార్ట్ ఏ, పార్ట్ బి గా ఉంటది.
పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 లో ఏమేమి ఉంటాయంటే మ్యాథ్స్ 50 బిట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 25 బిట్స్ ఉంటాయి, మ్యాథ్స్ 50 ఉంటాయి, ఇంగ్లీష్ 25 ఉంటాయి, జీకే 25 ఉంటాయి. అది పేపర్ 1 లో. పేపర్ 2 కి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అని 25 బిట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అని 25 బిట్స్ ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే మ్యాథ్స్ 50 బిట్స్ ఉంటాయి, 53 75 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 25 ఇంటూ 2 బిట్ కి 2 మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి. కాబట్టి 53 ఎంతంటే అక్కడికి 150, 53 150 మార్క్స్ అవుతాయి. ఇక్కడ 25 2 50 మార్క్స్ అవుతాయి. అలాగే జీకేలో 25 బిట్స్ ఉంటాయి, 25 2 50 అంటే 50 50 150 మొత్తం కలిపితే 250 మార్క్స్ ఉంటుంది పేపర్ 1. పేపర్ 2 కి వచ్చేసరికి ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25 బిట్స్ ఉంటాయి, 25 ఇంటూ 2 మార్క్స్ 50 మార్క్స్ ఉంటుంది. అంటే ఇది 200, ఇది 250 ప్లస్ ఇది ఒక 50, 250 ప్లస్ 50 అంటే పేపర్ 2 లో 50 మొత్తం కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. అర్థమైందండి? మ్యాథ్స్ 50 బిట్స్, జీకే 25, ఇంగ్లీష్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25. జీకే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్ ఈచ్ బిట్ 2 మార్క్స్, మ్యాథ్స్ మాత్రం 3 మార్క్స్. 53 150, ఈ 150, ఇది 75 ఇంటూ 2 150. కాబట్టి మొత్తం మీదకి 300 మార్కులకు పేపర్ ఉంటుంది. అయితే మన మ్యాథ్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ఏమిటి ఉంటుంది వాడికి 6th క్లాస్ పిల్లవాడికి? ఇది యాక్చువల్ గాను మన గవర్నమెంట్ స్కూల్లో ఇంత డెప్త్ అయినటువంటి సిలబస్ ఉండదు, ముందే చెప్తున్నా. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత డెప్త్ అయినటువంటి సిలబస్ ఉండదు. దీంట్లో ఒక 50% సిలబస్ మాత్రమే ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఈ కాన్సెప్ట్స్ మనకి 6th క్లాస్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కానీ వాళ్ళు ముందే ఈ సిలబస్ ని ఇచ్చేశారు, ముందే ఈ సిలబస్ ని పెట్టేశారు. దాంట్లో ఇవి యాక్చువల్ గా 6th 7th 8th 9th లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ సిలబస్ లో ఏముంటాయి, అసలు లాస్ట్ ఇయర్ పేపర్ లో ఏ సిలబస్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని బిట్స్ వచ్చినాయి మన మ్యాథ్స్ లో ఒక్కసారి అనాలిసిస్ చేసుకుందాం. ఇది పాత పేపర్ తీసుకొని దాని బ్లూ ప్రింట్ ప్రకారమే నేను అనాలిసిస్ చేస్తున్నానండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, ఎల్సిఎం ఎస్సిఎఫ్, సింప్లిఫికేషన్, యూనిటరీ మెథడ్, నెక్స్ట్ యావరేజ్, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఇక్కడ రాసుకున్నాము. సింప్లిఫికేషన్ 12th 1, టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్, నెక్స్ట్ నెంబర్ సిరీస్, మెన్సురేషన్. మెన్సురేషన్ అనేసరికి ఏంటి అంటే 2 పార్ట్స్ ఉంటాయి మెన్సురేషన్ లో. మెన్సురేషన్ లోనే 2 డైమెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ 3 డైమెన్షన్ ఉంటుంది. మెన్సురేషన్ లో ఏముంటుంది అంటే 2 డైమెన్షన్ అండ్ 3 డైమెన్షన్ ఉంటుంది. అయితే 2 డైమెన్షన్ లో ఏమేమి వస్తాయి, 3 డైమెన్షన్ లో ఏమేమి వస్తాయి? 2 డైమెన్షన్ లోకి వచ్చేసరికి ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ గురించి ఇస్తాడు. 3 డైమెన్షన్ లో వచ్చేసరికి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి ఇస్తాడు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి ఇస్తాడు. అయితే ఈ చాప్టర్స్ లోని బిఫోర్ ఇయర్ పేపర్ ని కంపారిజన్ చేసుకున్నట్లయితే, బిఫోర్ ఇయర్ 6th క్లాస్ ఎంట్రన్స్ పేపర్ తీసుకున్నట్లయితే ఇది 6th క్లాస్ కు సంబంధించినటువంటి సిలబస్ ఫర్ మ్యాథ్స్. అయితే ఈ 6th క్లాస్ కు సంబంధించినటువంటి సిలబస్ ని తీసుకున్నట్లయితే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది చూసుకుందాం ఇక్కడ క్లియర్ గా. నెంబర్ సిస్టమ్ నుంచి తీసుకున్నట్లయితే 7 క్వశ్చన్స్ వచ్చున్నాయి, 7 క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ నుంచి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ రూట్, ఫ్రాక్షన్స్ వీటి నుంచి మనకి ఏమీ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఎల్సిఎం ఎస్సిఎఫ్ నుంచి వచ్చినట్లయితే 8 క్వశ్చన్స్ వచ్చున్నాయి. నెక్స్ట్ సింప్లిఫికేషన్ నుంచి వచ్చినట్లయితే 3 క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. ఇది యాక్చువల్ గాను యూనిటరీ మెథడ్ అనేది ఇక్కడ టైమ్ అండ్ వర్క్ నుంచే వచ్చింది. కాబట్టి ఇక్కడ టైమ్ అండ్ వర్క్ అని రాసుకోండి. మనం అక్కడ స్పెషల్ గా అవసరం లే, మళ్ళీ ఒకటి నో ప్రాబ్లం. టైమ్ అండ్ వర్క్ లో ఉపయోగిస్తాం ఈ మెథడ్ ని. కాబట్టి టైమ్ అండ్ వర్క్ నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 4 క్వశ్చన్స్ ఇచ్చున్నాడు టైమ్ అండ్ వర్క్ నుంచి.
నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే 2 క్వశ్చన్స్ వచ్చున్నాయి నెంబర్ సిరీస్ నుంచి. 2 క్వశ్చన్స్ వచ్చున్నాయి. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి వచ్చేసరికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే 8 క్వశ్చన్స్ వచ్చున్నాయి మెన్సురేషన్ నుంచి 8. నెక్స్ట్ యావరేజ్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చున్నాయి అంటే 3 క్వశ్చన్స్ వచ్చున్నాయి యావరేజ్ నుంచి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకు వచ్చేటప్పటికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చున్నాయి అంటే 2 క్వశ్చన్స్ వచ్చున్నాయి, 2 మాత్రమే. ఇది టైమ్ అండ్ వర్క్ ఇక్కడికి వెళ్ళిపోయింది, అవసరం లేదు. ఇక్కడ తర్వాతను మనకి పర్సంటేజ్ నుంచి వచ్చేసరికి ఓన్లీ సింగిల్ క్వశ్చన్ వచ్చింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చేసరికి ఏంటంటే 4 క్వశ్చన్స్ వచ్చున్నాయి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ నుండి వచ్చేసరికి ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుండి వచ్చేసరికి మనకి ఎన్ని క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వచ్చున్నాయి. టైమ్ అండ్ వర్క్ ఇక్కడికి వెళ్ళిపోయింది. టైమ్ స్పీడ్ డిస్టెన్స్. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ వచ్చున్నాయి. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 6 క్వశ్చన్స్ వచ్చున్నాయి. నెక్స్ట్ క్యాలెండర్ నుంచి వచ్చేసరికి అనమాట 1 క్వశ్చన్ వచ్చింది. క్యాలెండర్ అండ్ క్లాక్. క్లాక్ అండ్ క్యాలెండర్ అని రాయండి, ఓన్లీ క్యాలెండర్ కాదు, క్లాక్ అండ్ క్యాలెండర్ బెటర్. క్యాలెండర్ క్లాక్. దీని నుంచి మనకి ఓన్లీ సింగిల్ ప్రాబ్లం వచ్చింది. సింగిల్ ప్రాబ్లం వచ్చింది. ఇంతేనండి. మనకి చూడండి ఒకసారి నెంబర్ సిస్టమ్ నుంచి ఎన్ని వచ్చున్నాయండి 7. ఫ్రాక్షన్స్ డెసిమల్స్ వీటి నుంచి ఏమీ రాలే. ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ నుంచి వచ్చింది 8 క్వశ్చన్స్. అంటే ఏమీ రాలేదంటే ఇది నెంబర్ సిస్టమ్ లో కలిపేశానండి. ఇది మొత్తం ఈ ఫ్రాక్షన్స్ గానీ డెసిమల్ ఫ్రాక్షన్స్ గానీ డెసిమల్స్ గురించి గానీ స్క్వేర్ నుంచి గానీ స్క్వేర్ రూట్ గానీ క్యూబ్ నుంచి గానీ క్యూబ్ రూట్ గానీ ఇవన్నీ కూడా దేంట్లోకి వచ్చేసినాయి అంటే నెంబర్ సిస్టమ్ లోకి వచ్చేసినాయి. మొత్తం కలిపి 7 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎల్సిఎం ఎస్సిఎఫ్ 8 క్వశ్చన్స్ వచ్చినాయి. సింప్లిఫికేషన్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. టైమ్ అండ్ వర్క్ 4 క్వశ్చన్స్ వచ్చినాయి. నెంబర్ సిరీస్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మెన్సరేషన్ 8, యావరేజ్ 3, రేషియో ప్రపోర్షన్ 2, పర్సంటేజ్ 1, ప్రాఫిట్ అండ్ లాస్ 4, సింపుల్ ఇంట్రెస్ట్ 2. టైమ్ అండ్ వర్క్ ఇక్కడికి వెళ్ళిపోయింది, మరి ఇక్కడ అవసరం లేదండి. టైమ్ అండ్ వర్క్ అవసరం లే. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ 6. నెక్స్ట్ క్లాక్ క్యాలెండర్ 1. పార్ట్నర్షిప్ నుంచి ఏమీ రాలేదండి. పార్ట్నర్షిప్ నుంచి ఏమీ రాలే. Well, 13, 14, 15 and 16 అవసరం లేదు, అక్కడ రాసి ఉన్నాం కాబట్టి 15 and 16 ఇది టోటల్ మనకి మ్యాథ్స్ కి సంబంధించినటువంటి వెయిటేజ్ సిలబస్. అయితే మొత్తం ఎన్ని బిట్స్ అని చెప్పానండి 50 బిట్స్ అని చెప్పుకున్నాను. చూడండి 7, 8, 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 4 22, 22, 24, 24 8 32, 32 plus 3 32, 35, 35 40, 42, 44, 44 50, 51 వచ్చినాయండి. 51 వచ్చినాయి. ఎందుకు 51 వచ్చినాయి అంటే చెప్తాను చూడండి. ఇందులో నెంబర్ సిరీస్ యాక్చువల్ గాను మనకి జనరల్ ఇంటెలిజెన్స్ లో ఒక ప్రాబ్లం ఇచ్చున్నాడు, మన మ్యాథ్స్ లో ఒక ప్రాబ్లం ఇచ్చున్నాడు. అది మొత్తం మీద మన మ్యాథ్స్ దే కాబట్టి ఇందులోకి తీసుకొచ్చేస్తానండి. కాబట్టి ఇక్కడ 51 వచ్చున్నాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ లో ఎన్ని రావాలి 24 రావాలా. మొత్తం 75 కదా జనరల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మ్యాథ్స్ 75, 50 ప్లస్ 25. ఇక్కడ 51 వచ్చున్నాయండి టోటల్ ఎన్ని అంటే ఇక్కడ 51. ఎందుకు రాశాను అంటే ఇట్లా 51 అని క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి ఎందుకు వచ్చాయంటే నెంబర్ సిరీస్ అనేది 1+1 ఇచ్చున్నాడండి. అంటే ఇది మ్యాథ్స్ లో ఇచ్చున్నాడు, ఇది జనరల్ ఇంటెలిజెన్స్ లో ఇచ్చున్నాడు. ఇది జనరల్ ఇంటెలిజెన్స్ లో ఇచ్చున్నాడు. ఇది మన మ్యాథ్స్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ దాని వెయిటేజ్. కాబట్టి మనం ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయాలి అంటే నెంబర్ సిస్టమ్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు. నెంబర్ సిస్టమ్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోకస్ చేయవలసింది ఏంటి అంటే ఎల్సిఎం ఎస్సిఎఫ్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మెన్సురేషన్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ మీద ఫోకస్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా హైయెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే
టైం అండ్ వర్క్ మీద ఫోకస్ చేయాలా, టైం అండ్ వర్క్ మీద, ప్రాఫిట్ అండ్ లాస్ మీద, పర్సంటేజ్ మీద ఫోకస్ చేయాలా? ఎందుకంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఫోకస్ చేయమంటున్నానంటే పర్సంటేజ్ చాప్టర్ బాగానే వస్తే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ బాగా చేయగలుగుతాం. కాబట్టి పర్సంటేజ్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నా. తర్వాతను మనకి యావరేజ్ మీద కూడా ఫోకస్ చేయాలా? మిగతా వాటి మీద సింపుల్ గా చేసుకుని పోతే దీంట్లో ఆల్మోస్ట్ మనకి మాక్సిమం మనం చేయగలిగేటటువంటి వరకు చేసేస్తామండి. ఇంకొకటి ఏంటి అంటే టైం కూడా ఎలా ఉంది అంటే ఖచ్చితంగాను మనకి ఏదైతే ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ లోని టైం పార్ట్ 1 కి గాని లేదా పార్ట్ 2 కు గాని జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ పేపర్ వచ్చేసరికి మనకి టైం ఎంతసేపు ఇచ్చున్నాడు అంటే అర్ధ గంట సేపు టైం ఉంటుందండి. జనరల్ ఇంటెలిజెన్స్ పేపర్ కి ఎంత ఉంది? అర్ధ గంట సేపు టైం ఉందండి జనరల్ ఇంటెలిజెన్స్ పేపర్. జనరల్ ఇంటెలిజెన్స్ పేపర్ కాకుండాను మామూలుగా ఈ మ్యాథ్స్ అండ్ జీకే అండ్ ఇంగ్లీష్ పేపర్ కి వచ్చేసరికి 2 అవర్స్ టైం అండి. అంటే పార్ట్ 1 కి 2 అవర్స్, అంటే పేపర్ 1 కి 2 అవర్స్, పేపర్ 2 కి అరగంట, మొత్తం మీద కలిపినట్లయితే మనకి టైం పీరియడ్ ఏంటంటే 2.5 గంటల సమయం ఉందండి. 2.5 గంటల సమయము అంటే 60, 120, 150 నిమిషాలండి. 150 నిమిషాలలో మనం చేయవలసినటువంటి బిట్లు ఏంటంటే 125 బిట్లు అండి. 150 నిమిషాల్లో మనం చేయవలసినటువంటి బిట్ ఏంటంటే 125 బిట్లండి. అంటే ఒక నిమిషం పడుతుంది. ఒక నిమిషము ఉన్న 25 నిమిషాలు బై 125 వేసినట్లయితే 20 అంటే ఎన్ని సెకండ్లు వస్తుందంటే 15 సెకండ్లు పడుతుందండి. ఒక నిమిషము 15 సెకండ్లు, 125 ఆల్మోస్ట్ ఎంత అవుతుంది అంటే 125 అంటే 60 అండి. ఆల్మోస్ట్ 60 అంటే 31 అంటే 60 సెకండ్లు అంటే 1 మినిట్లు. అంటే ఒక నిమిషము 13 నుంచి 14 సెకండ్లు ఒక బిట్టు చేయడానికి సమయం ఉంటుంది. కాబట్టి పిల్లవాడు అనేవాడు దేని మీద ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ని చేసుకుని పోవాలా. ఆ రెండు కూడా ఒక 40 నిమిషాల్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇదొక 20 నిమిషాలు, అదొక 20 నిమిషాల్లో. ఎందుకంటే అది బిట్టు చదివే ఆన్సర్ వస్తే పెడతాం, లేదంటే స్కిప్ అవుతాం. కాబట్టి టకా 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 ఏ ఆలోచన లేకుండా బిట్టు చేసుకుని పోతూ ఉంటే, బొబ్లింగ్ చేసుకుని పోతూ ఉంటే ఇట్ విల్ బి టేకెన్ ఆల్మోస్ట్ ఎంత టైం తీసుకుంటుందంటే ఒక 50 నిమిషాలు తీసుకుంటుంది. 50 నిమిషాలు తీసుకుంటుంది. ఇంకొకటి టెస్ట్ సిరీస్ చేపించేటప్పుడు కూడా మీరు ఓఎంఆర్ షీట్ దగ్గర పెట్టి పేరెంట్ అనేవాళ్ళు నేను టెస్ట్ సిరీస్ పంపించినప్పుడు ఆ టెస్ట్ సిరీస్ అన్నమాట దగ్గరుండి ఓఎంఆర్ షీట్ కూడా నేను పంపిస్తాను. ఆ ఓఎంఆర్ షీట్ టెస్ట్ సిరీస్ దగ్గర పెట్టుకొని బిట్టు చేసిన వెంటనే బొబ్లింగ్ చేసేటట్లు అబ్బాయిని అనమాట మీరు ట్రైన్అప్ చేసుకోవాలా. ఒకటో బిట్టు చేశాడు, ఒకటో బిట్టు బొబ్లింగ్ చేసేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ 10వ బిట్టు చేశాడు, 10వ బిట్టు బొబ్లింగ్ చేసేయాలా వెంటనే. ఆ విధంగా మీరు ట్రైన్అప్ చేసుకుంటే మొత్తం బొబ్లింగ్ ప్లస్ బిట్టు చేయడానికి 50 నిమిషాల కాలం తీసుకున్నట్లయితే మ్యాథ్స్ పార్ట్కి ఇంకొక 70 నిమిషాల కాలం ఉంటుంది. లేదా 60 నిమిషాల కాలం తీసుకున్నట్లయితే రెండింటికి 60 నిమిషాలు అంటే ఎక్కువైపోద్దండి. 50 నిమిషాల సమయం సరిపోతుంది. 50 నిమిషాల సమయం తీసుకున్నట్లయితే ఉన్నటువంటి 70 నిమిషాల సమయం కూడా మ్యాథ్స్ 50 బిట్లు చేయడానికి వెచ్చించినట్లయితే సమయాన్ని ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. పేపర్ కూడా ఏది ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. సిలబస్ అంతా అయిన తర్వాత ఆ వీడియో ప్రకారంగాను నేను గైడెన్స్ ఇస్తాను. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేసి గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగాను మీ పిల్లవాడికి సక్సెస్ అనేది వస్తుంది. ఇంత నీట్ గాను ఇంత ప్రతిదీ రీసెర్చ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే నేను నా 5th క్లాస్ లో నేను నవోదయ ఆస్పిరెంట్ అండి. నేను యాక్చువల్ గాను నాకు సైన్స్ స్కూల్ ఉంటుందని కూడా నాకు తెలియదండి. అసలు 5th క్లాస్ టైంలో నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. నాకు ఎవరు కరెక్ట్ గా గైడెన్స్ ఇచ్చేటటువంటి టీచర్సే లేరండి. అంటే నోటిఫికేషన్ పడింది, అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఉంది, అంతవరకే. సబ్జెక్ట్ పరంగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరండి. నేను ఓన్ గా ఒక బుక్ కొనుక్కొని అప్పుడు మండల స్థాయిలో నమోదై ఉండేది. మండల స్థాయిలో సెలెక్ట్ అయిన వారికి జిల్లా స్థాయిలో ఉండేది. నేను మండల స్థాయిలో సెలెక్ట్ అయి ఉన్నానండి. మండల స్థాయి అయిపోయిన తర్వాత జిల్లా స్థాయికి వెళ్లి ఎగ్జామ్ రాసేసరికి జిల్లా స్థాయిలో అనమాట నాకు సెలక్షన్ రాలేదు. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు.
కాబట్టి అటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ పిల్లోడికి ఎవ్వరికి రాకూడదనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ దృఢ నిర్ణయం తీసుకున్నానని. నాలాంటి పరిస్థితి రాకూడదు. నాలాంటి స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి, నేను చదువుకున్న స్కూల్లో చదువుకున్నటువంటి మా విద్యార్థులకి ఎటువంటి ఇలాంటి పరిస్థితి రాకూడదు, ప్రతి ఒక్కరికి చేరాలి అనే ఉద్దేశంతో, అందుకేనండి నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడికి ఓన్లీ యాప్ మెయింటెనెన్స్ కి ఎంత ఫీజు అయితే అవుతుందో, అది 200 కావచ్చు, 300 కావచ్చు, 400 కావచ్చు, ఆ ఫీజుతోనే వాడికి మిగతా స్కూల్ పిల్లవాడికి ఎట్లా ఇస్తానో ప్యాకేజ్, సేమ్ ప్యాకేజ్ సపోర్ట్ చేస్తానండి ఆ పిల్లవాడికి. అది ఆ మోటోతో నేను ఈ క్లాసెస్ ని స్టార్ట్ చేశాను. ఇది ప్రాఫిటబుల్ తో గానీ ఇంకో విధంగా గానీ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఈ వీడియో విని వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ యొక్క పిల్లలు ఉంటే రిఫర్ చేయండి, స్టూడెంట్స్ అని చెప్పండి ప్రతి ఒక్కరు కూడాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం.